26, 50 వచనము. పోదుం తెలుగు. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయము అని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. இந்த வசனத்தை புரிந்து கொள்ளுங்க. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోనండి. స్నేహితుని ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். చెలికాడా, మరి ఏమి చేయటానికి వచ్చిన్నావు? யார் வந்தாதீங்க? ఎవరు వచ్చారు? யூதாஸ். யூதாஸ் தேவனுக்கு முன்பதாக நிற்கிறான். మరి యూదా ఇస్కరియోతు దేవుని చెంత నిలబడి ఉన్నాడు. தேவன் கேட்கிறார், స్నేహితుని ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். మరి యూదా ఇస్కరియోతు నిలబడిన చూసి యేసుక్రీస్తు వారు, చెలికాడా, మరి స్నేహితుడా, నువ్వు ఎందుకని వచ్చి ఉన్నావని అంటున్నాడు. என்ன అర్థం? ఏమర్థము? స్నేహితుని ఎదర్కాగ வந்திருக்கிறாய். స్నేహితుడా, ఎందుని బట్టి నీవు వచ్చినావు? உனக்கு என்ன குறைவு இருக்கு? నీకు ఏమి కొరత ఉన్నది? உனக்கு இன்னும் அன்பு வேணுமா? నీకు ఇంకా ప్రేమ కావాలా? உன் காலை நான் கழுவாம விட்டேனா? నీ కాలుని కడకుండా వదిలినానా? உனக்கு பணம் தான் வேணுமா? నీకు డబ్బుదా కావాలా? స్నేహితుని ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். స్నేహితుడా, ఎందుకొరకై నీవు వచ్చినావు? அன்பான வார்த்தைகள், தேவனுடைய வார்த்தை இன்னும் அதிகமாக யூதாஸ் இடத்துல கேட்குது. ஸ்நேகிதனே, கடைசி முறை நான் என்ன செய்ய நீ ஆயத்தமா இருக்கிறாய்? దేవుని యొక్క మాట ఇస్కరియోతుని తిరిగి మరి స్నేహితుడా, ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు, ఏమి చేయబోతున్నావు చెప్పమని ఆయన ఇంకా అడిగేవాడుగా, ఆయన ప్రేమించేటువంటి వాడుగా ఇక్కడ చూపిస్తుంది. என்னை காட்டிக் கொடுக்கிறவன் யார் என்று தெரிந்தும் பொழுது தேவன் வார்த்தையை மாறல. స్నేహితునే ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். మరి నన్ను మరి చూపించి అప్పగించేటువంటి వాడుగా ఉన్నాడని ఎరిగి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా కూడా ఆయన ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడుగా ఇక్కడ చూస్తున్నాము. పూర్ణ అన్బు భయతే పోకుం. మరి పూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని పోగొడుతున్నది. పూర్ణ అన్బు కేட்குது, స్నేహితునే భయం இருக்கா? మరి పూర్ణ ప్రేమ అడుగుతున్నది, స్నేహితుడా భయం ఉన్నదా? స్నేహితునే మరణతుடைய భయం உன்னை ఆట్కొలుదా, உன்னை సూలుదా? స్నేహితుడే, మరి ఈ పూర్ణమైనటువంటి ప్రేమ నిన్ను ఆవరిస్తున్నదా, లేకపోతే ఇది నిన్ను మరి వెలిగిస్తున్నదా? పూర్ణ అన్బు కేட்குது, మరణ భయం உன்னை సూழ்ந்திருக்கின்றதா? మరి పూర్ణ యొక్క ప్రేమ నిన్ను అడుగుతుంది, మరణ సూర్యులు నిన్ను ఆవరించి ఉన్నాయా? உனக்கு இன்னும் మరణ భయం இருக்குதா? ఇంకా నీకు మరణ భయం ఉన్నదా? నీ ఇరులులో పోయిట, నీవు చీకట్లో ఉంటున్నావు. నీ வெளியே வர ఆయతమా இருக்கிறாயா? నీవు మరి బయటికి వచ్చేదానికి సిద్ధంగా ఉంటున్నావా? யூதாஸ் ஒரு வார்த்தை கேட்டிருக்கலாம், தேவனே நான் தப்பு பண்ணிட்டேன் என்று கேட்டிருக்கலாம். మరి యూదా ఇస్కరియోతు అడిగి ఉండొచ్చు, దేవా నేను తప్పు చేసి ఉన్నాను అని అడిగి ఉండొచ్చు. அந்த క్షణத்திலே அவனுக்கு ஒரு மன்னிப்பு வந்திருக்கும். మరి ఆ క్షణములోనే అతడు క్షమాపణ పొంది ఉంటాడు. ஆனால் நம்ம யூதாஸுடைய முடிவே தெரியும். అయితే అతనికి ఇస్కరియోతు ముగింపు తెలుసు. పూర్ణ அன்பு எந்த சூழ்நிலையிலும் எல்லா சூழ்நிலையிலும் உங்களுடைய பயத்தை போக்க மறுபடியுமாக உங்களிடத்தில் வந்து கேட்கும், స్నేహితునే ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். మరి పూర్ణ యొక్క ప్రేమ, ఆ ప్రేమకు తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావని. అందుని బట్టి మరి అక్కడ అడుగుతూ ఉన్నది. ఈ పూర్ణటువంటి ప్రేమ మరి తిరిగి అడిగేదిగా ఉంటున్నది. உங்களிடத்தில் மறுபடியும் கேட்கும், நீங்கள் எந்த விதத்திலே குறைவுபடுகிறீர்களோ பூர்ண அன்பு கேட்கும், స్నేహితునే எதிலே குறைவுபட்ட, என்ன குறைவாய்ச்சி நான் నిరపుகிறேன். మరి యొక్క పూర్ణమైన ప్రేమ అడుగుతుంది, స్నేహితుడా మరి ఏమి కావాలి, ఎందులో నువ్వు కొరత కలిగి ఉన్నావు, దాన్ని నేను పూర్ణంగా నింపేదానికి నేను ఉండాలని ఆ ప్రేమ అడుగుతూనే ఉంటున్నది. இந்த వార్తకి நீங்கள் உங்களுடைய இருதயத்தை ஒப்பு கொடுக்க வேண்டும். మరి ఈ యొక్క వాక్యానికి లేకపోతే ఈ మాటలకి మన యొక్క హృదయాన్ని మనం అప్పగించేట్టుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. இன்னும் பரிசுத்தத்துக்கு, இன்னும் வெளிப்பாட்டுக்கு, இன்னும் தேவனுடைய வார்த்தைக்கு திறந்து கொடுப்பார். పూర్ణ అన్బు, స్నేహితునే ఎన్నెత్తర్కాగ வந்திருக்கிறாய். ఇంకను మరి యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఆ యొక్క మరి పరిపూర్ణమైనటువంటి ఆ వెలుగులోకి అందులో మనం రావాలని ஒரு உதாரணம் நான் சொல்ல விரும்புகிறேன். మరి ఒక ఉదాహరణ